హరే కృష్ణ. ఇతరులను జడ్జ్ చేయడం మనకు అలవాటు. కానీ మనకు మనం ఎప్పుడైనా జడ్జ్ చేసుకున్నామా? ఒక వేలు ఎదురుగా చూపిస్తే మిగతా 4 మన వైపు చూస్తున్నాయని మనం మర్చిపోతాం. ఒక రాజుకి ఎవరో చెప్పారు, మహారాజా మన ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని మొహం చూస్తే రోజంతా వాళ్ళకి అన్నం దొరకదు. సో రాజు అన్నాడు, అలా ఎలా సాధ్యం? సో అతన్ని ఈ రోజు నా గదిలోకి తీసుకురండి, నేను పరీక్షిస్తానన్నాడు. ఆ రోజు ఉదయాన్నే ఆ రాజు ఆ వ్యక్తి మొహం చూశాడు. ఇంకా ఏదో పనుల వల్ల అతను బిజీగా అయిపోయి ఆ రోజంతా భోజనం చేయలేకపోయాడు. దినమంతా ఆకలితోనే ఉన్నాడు. అందుకే ఆ రాజుకి చాలా కోపం వచ్చింది. వీళ్ళు చెప్పిందంతా నిజమే అని అనుకొని ఆ వ్యక్తికి మరణదండం ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు. మరణదండం ఇవ్వడానికన్నా ముందు రాజు ఆ వ్యక్తిని అడిగాడు, నీ ఆఖరి కోరిక ఏమన్నా ఉందా అని. అప్పుడు ఆ వ్యక్తి శాంతంగా చెప్పాడు, మహారాజా ఈ రోజు మీరు నా మొహం చూస్తే మీకు అన్నం దొరకలేదు, కానీ నేను కూడా మీ మొహమే చూశాను ఈ రోజు, కానీ నాకు మరణదండం పడింది. మరి ఇదెక్కడ న్యాయం మహారాజా? ఇది విన్న రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన తప్పును తాను తెలుసుకున్నాడు. ఇతరులో లోపాలు వెతకడానికన్నా ముందు మనలో తప్పుల్ని తెలుసుకోవాలి, దాన్ని సరిదిద్దుకోవాలి. అదే నిజమైన జ్ఞానం. మీకేమనిపిస్తుందో కమెంట్స్ లో చెప్పండి. హరే కృష్ణ.